సార్ స్టోరీ చెప్పడానికి ఒకరు వచ్చారు సార్. అరే పొద్దుగాల నుంచి 2 స్టోరీలు ఉన్నారా? ఎన్నా నేనేమంటావు? సరే రమ్మను. సరే సార్. సార్ 15 నిమిషాలు టైం ఇస్తున్నా, అంతలోపు చెప్పు కథ. 15 నిమిషాలేనా? ఓకే సార్, 15 నిమిషాల స్టోరీ మాత్రమే చెప్తాను. 15 నిమిషాల స్టోరీ సరే చెప్పు. సార్, ఒక లవ్ స్టోరీ డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుంది. ప్రతి మనిషి సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్కరు ఒకేలా బిహేవ్ చేస్తారు కదా, కానీ ఒకే సిచ్యువేషన్లో అందరూ ఒకేలా బిహేవ్ చేయడమే మన యొక్క స్టోరీ. ఓకే సార్, పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుందంటే, ఓపెన్ చేస్తే ఇద్దరు లవర్స్ సార్ పార్క్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తారు. శరత్, మనం లవ్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. మా అన్నయ్యకి తెలియకముందే మనమే చెప్పేద్దాం. సరే తెలుస్తుంది, కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటాడా? ఒప్పిద్దాం, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతా, వెళ్ళి కలువు ఒకసారి. సరే కలుస్తాను. లవ్ యూ. లవ్ యూ టూ. అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. చెప్పరా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తెలిసింది, ఊరందరూ మారుకుంటున్నారు. అది అన్నయ్య. ఇంతటితో ఆపేసి అన్ని ప్రేమ చూసుకున్నాను, అసరిపోతున్నాను నీకు నేను. అన్నయ్య అలా కాదు, ఆ అబ్బాయి చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, జాబ్కి కూడా ట్రై చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి కలువు కదన్నయ్య, నీకు నచ్చుతాడు పక్కగా. నా చెల్లెడు నాకు బాగా తెలుసు, ఆయన ప్రేమించేవాడిని ఏ తప్పు చేయాలని అనుకుంటున్నాను. సరే కలుస్తా, కలిసి మాట్లాడతా. సరే అన్నయ్య. హలో సార్, నేనేం చేయాలి? అది మీ చెల్లి చెప్పింది కదా నా గురించి. నేనే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నాను. 2 monthsలో జాబ్ పక్కా. జాబ్ అని కాదు, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్ళి నాకు ఇష్టం లేదు. నేనంటే మీ చెల్లికి ఇష్టం, మీ చెల్లి అంటే నాకు ఇష్టం. మీరు ఇప్పుడు మీకు ఇష్టం లేదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయడం మంచి న్యాయం కాదు సార్. ఎలా నమ్మా అసలు? మీరే కదండి, ఎవరు నమ్మరు. కావాలంటే మీ ఎదురింట్లోనో, మీ పక్కింట్లోనో, మీ పక్క గల్లీలోనో మీ కళ్ళ ముందే ఉంటాము. చూసి మీరే అప్పుడు మంచిగా, నేను మీ చెల్లిని మంచిగా చూసుకోకపోతే అప్పుడు మీరే అనండి నన్ను. మీ అమ్మానికి ఇష్టమైతేనే పెళ్ళి. ఓకే సార్. ఓకే సార్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? కొంచెం హలో వైషు, కిరణ్ చెప్పు. మీ బాయ్ ఫ్రెండ్ మీ అన్న ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందయింది. అవునా? ఇక్కడ కనిపించారు, ఇక్కడ తిరుగుతున్నారు వీళ్ళు. అవునా? ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇది సార్, లవ్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో పాజిటివ్గా ఉంటే ఇలా ఉంటుంది. లవ్ పాజిటివ్ ఉంటే ఇలా ఉంటుందా? వాళ్ళిద్దరు లవర్స్, వాడు వాళ్ళమ్మ. వాళ్ళకి పెళ్ళి అయినాక ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉంటే వాళ్ళ అన్నయ్య ఒప్పేసుకుంటాడా? అవును సార్. ఏంటవును?
వానికి జాబ్ దొరకక ఇల్లరికం వద్దామని చూస్తుండు. మీకు అలా అర్థమైందా? కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి సార్. మనలో అంత పాజిటివ్ లేదు కానీ నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుందో చెప్పు. శరత్, మనం లవ్ చేసుకుంటున్నట్టు అందరికీ తెలిసిపోయింది. మా అన్నయ్యకి తెలియకముందే మనమే చెప్పేద్దాం. తెలిసేదే ఉంది మీ అన్నయ్యకి, ఎప్పుడైనా తెలియాల్సిందే కదా. మనం చెప్పి ఒప్పిద్దాం. ఒప్పించాలా? మీ నాన్న అడిగిన నువ్వు లవ్ చేసావా? అలా అంటావేంటి? ఇలానే అంటాను, నువ్వు రావాలంటే నాతో రా. ఒకసారి వెళ్ళి మా అన్నయ్యని కలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్యని అడుకోవాలా? మీ చెల్లి నుంచి నాకు పెళ్లి చేయని మీ అన్నయ్యని అడుకోవాలా? కావాలంటే వాడిని రమ్మను. శరత్, శరత్ ఆగు. శరత్, అన్నయ్య నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అంటే ఊళ్ళో అంత మనం నిజమైన మాట. అంటే నాకే చక్కగా చెప్పేంత నీకు ధైర్యం వచ్చేసింది అనమాట. ఇప్పుడు శరత్ అని చాలా మంచోడు అన్నయ్య, నాకంటే చాలా ఇష్టం. ఏంటి ఇష్టమైతే చేసుకుంటావా? నేను ఇలాగే పెంచావా ఎన్నోళ్ళు? ఏమైనా కావాలంటే అడిగాను, నాకు ఇష్టమైతేనే అది నీకు ఇచ్చా. ఇప్పుడు అంతే, నేను అడుగుతా ఇష్టమా లేదని మాత్రమే చెప్పుకోవాలి. అంతేగా నీ అంతా నువ్వు ఒకటి ఇష్టపడి తీసుకొచ్చి అన్న చేసుకుంటా అంటే చేస్తాను అనుకుంటున్నావా? అలా అనకన్నయ్య, ఒకసారి వెళ్ళి మాట్లాడు కదా. ఏంది నేను అడుక్కోవాలి ఇప్పుడు పోయి? చేసుకొని అడగాల? అయ్యా పుణ్యాత్మ, నా చెల్లి పెళ్లి చేసుకొని అడగాల? అలా కాదన్నయ్య. ఏంటి అలా కాదు? సరే చూస్తా, కలుస్తా, కలిసి చెప్తా సంగతి. హలో, చెల్లి చెప్పింది నా గురించి. నా చెల్లి లవ్ చేసింది నిన్నేనా? నేను ఒక్కనే లవ్ చేయలే, మీ చెల్లి కూడా లవ్ చేసింది నన్ను. నేను నీలాంటి వాళ్ళ నా చెల్లి పెళ్ళి అన్నయ్య అని అడిగింది. నిన్నెవడు ఏమంటున్నాడు? నువ్వు చేయకపోయినా ఏంటి, నువ్వు చేయకపోయినా నేను చేసుకుంటాం. అర్థమవుతుందా? ఎరా ఒక్కడిపై వచ్చావు, అంత ఈజీగా వెళ్దాం అనుకుంటున్నావా? నీ చెల్లి నన్ను ఒక్కనే లవ్ చేసినాడు, నేను ఒక్కనే వచ్చా. 10 మందిని లవ్ చేయలేగా, 10 మంది రావడానికి. ఎరా ఏం మారుతున్నావు? హలో, కిరణ్ చెప్పు. నిజమే, మా ఫ్రెండ్ గారు కూడా నానే అంటాడు ఉన్నాడు. వానికి కోపం వచ్చింది అనుకో, ఎదుటోనికి కోపం వచ్చి మరి కొట్టేంత కోపం తెప్పిస్తాడు. అవునా?
ఓకే ఓకే సార్. సరే కానీ తర్వాత ఏమైంది చెప్పు. ఈసారి స్వార్థంగా ఉంటే ఎలా ఉంటుందో చెప్తా సార్. ఆగు వైషు ప్లీజ్ శరత్, ఇలాంటివంటే నాకు నచ్చవు. నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు వైషు, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇలాంటివన్నీ మా ఇంట్లో కుదరవు. అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నాతో క్లోజ్ గా ఉంది, నాతో ఫోటోస్ ఉంది, నా ఒక్కరోజు చూడకుండా ఉండలేనున్నావు కదా. ఏదో కాలేజ్లో ఒక్కరోజు కనిపించలేదని అడిగా అంతే. మీ ఫ్యామిలీ కంటే నా కేరింగ్ బాగుందన్నావు కదా. మా ఇంట్లో వాడివి కాదు కదా, ఏదో కేర్ చూపిస్తున్నావని అలా అన్నాను అంతే. నువ్వు లేకుండా ఉండలేను వైషు, చచ్చిపోతాను. అవసరం లేదు, నా కోసం చావడానికి ఒకడున్నాడు, వాడు చాలు నాకు. ఇదే లాస్టా? అవును. నాతో దిన ఫోటోస్, నాతో చేసిన చాట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. నాకేం చేయాలో తెలుసు. ఏమన్నా చేసుకో, నా తప్పేం లేదు, నాకు తెలుసు. చూస్తావుగా? సరే. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వీడేంటి ఇంత సాటిస్ లెక్కున్నాడు? ఇన్ని రోజులు ఫ్రెండ్ లాగానే ఉన్నాడు కదా. లవ్ చేయకపోతే ఇవన్నీ ముచ్చట్లు పెడతారా? సార్, లవ్ చేసుకున్న అమ్మాయి అబ్బాయికే గొడవలు అవుతుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి ప్రేమించిన అబ్బాయి కంటే ఎక్కువనా? సరే చెప్పు. అన్నయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. డబ్బు కాలేజ్లో ఒకడు లవ్ చేయి అని చెప్పేసి వెంట పడుతున్నాడు. ఎవడాడు? శరత్. చేద్దాం అవన్నీ ఫ్రెండేగా. ఫ్రెండే అన్నయ్య, కానీ ఇప్పుడు లవ్ అంటున్నాడు. నేను బాగా వాడతా సంగతి చెప్తా. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకు అన్నయ్య, నేనే మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తాను, వింటాడు. నీకు చెప్పలే అంటావని చెప్పేసి చెప్తున్నాను. వింటాడా? ఫస్ట్ నీకన్నా చెప్పేది. కాలేజీకి వద్దు అన్నా వినలే, ఫ్రెండ్స్ వద్దన్నా వినలే, ఫోన్లో ముచ్చలొద్దన్నా వినలే, కాలేజీ లేదేం లేదు, చక్కగా ఇంట్లో కూర్చో. ఇక వాడి కోసం అని చెప్పేసి నాకు నచ్చినట్లు చదువుకోనివ్వవా? వినను, నేను ఏం వినని. ఇక అంతే. తెలుసుకున్నాడు నువ్వు పెళ్లి పంపించేస్తా, చేస్తా, పెళ్లి చేస్తా, అయిపోతుంది. పోయేవాడిని కావాలి చక్కగా. అన్నయ్య అంతే, ఇంకేం లేదు. ఇక పోయి చక్కగా కలువు. హాయ్ వైషు గారు. మీరు అదేంటి మీ అన్నయ్య చెప్పలేదా? రాఘవ. ఓకే, మీరు ఏ కాలేజ్? దాని గురించి ఇప్పుడు ఎందుకు లేండి. ఇయర్ అయిపోతున్నా కాలేజ్. ఏమో తెలీదు. అదేంటి అలా అంటున్నారు? పెళ్ళి ఏమైనా ఇష్టం లేదా? పెళ్ళికి చదవడ్డు అవుతుంది. అదేంటి కాలేజ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా? అలా ఎలా అడుగుతారు? కాలేజ్ అంటే లవ్ ఇదే ఉంటుందా? అలా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. మీకు ఏదో కాల్ వస్తున్నట్టు. గ్రూప్ కాల్. హలో ఓన్లీ అమ్మాయిలు మాత్రమే. నేనేమనలేదండి, పర్లేదు, క్యారీ ఆన్. చాలా మంది అమ్మ నాన్న ఇలా మోసపోతున్నారు. ఎలా? కాలేజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మరి ఇప్పుడు మీరు జస్ట్ మాట్లాడుకుంటాం అంతే. అలానే ఒంటరిగా మాట్లాడే వరకు వచ్చేస్తారు. చాలా బాగా చెప్తున్నారు. అయినా మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకైతే సీత లాంటి అమ్మాయి కావాలి. అబ్బాయిలు మాత్రం రాముడిలా ఉండరు, కానీ అమ్మాయిలు మాత్రం సీతలా కావాలా? సర్లేండి. అయినా చెప్తున్నా మీకు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆల్రెడీ మా అన్నయ్యకి చెప్పాను, నువ్వు వినలేదు, అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇప్పట్లో అయితే నాకు పెళ్ళి ఆలోచన లేదు. సరే బాయ్. మరి నిజమే అండి, రాములు లాంటి అబ్బాయి లేకపోవచ్చు, కానీ సీత అని చెప్పుకొని చాలా మంది అమ్మాయిలకు మోసం చేస్తున్నారు కదా. అయినా నా సీత ఎవరో నాకు తెలిసిపోయింది. మీకు మీరు రాములు ఎలా కావాలో చెప్పండి. నా సీత ఎవరో నాకు తెలిసిపోయింది. మీకు మీరు రాములు ఎలా కావాలో చెప్పండి. అయినా సోషల్ మీడియా వల్ల అంత ప్రాబ్లం ఉందా? ఉంటాయా ఏంటి సార్? మనం అనుకుంటామే కానీ స్నాప్చాట్లో అందాలనే కాదు సార్, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే పనులు కూడా దాంట్లోనే దాస్తారు. అందుకే సార్, మనం మనల్ని లవ్ చేసిన అమ్మాయికి బాయ్ బెస్ట్ ఉన్నాడు అనుకోండి, పరిచయం చేసుకుని ఉండాలి. అప్పుడే మన కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్లో కాదు, అప్పుడు ఎట్లుంటుంది తెలుసా?
జరిపించిన కన్యాదానం జరిపించిన కన్యాదానం జరిపించే కన్యాదానం జరిపించే కన్యాదానం. అట్లుంటది. ఏమో సార్ నాకు తెలియదు. ఫ్రీడమ్ అనే ముసుగులో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఒక క్యారెక్టర్, పేరెంట్స్తో ఒక క్యారెక్టర్, ప్రేమించిన వాళ్ళతో ఒక క్యారెక్టర్తో ఉంటున్నాం. సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ మార్చుకోకుండా దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. ఇది సార్ కదా. 15 నిమిషాలు కథ చెప్పిన కదా, మొత్తం కథ రెడీ చేసుకుంటారా, సినిమా తీద్దాం. ఓకే సార్, థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.